న్యూజిలాండ్ మాక్ పోల్లో బీఆర్ఎస్ వైపే కరీంనగర్ ఓటర్. అరే కరీంనగర్ లో గుండాన పని కథం. ఎర్రగడ్డకే దారిగా గుండానది, ఎర్రగడ్డకే దారి గుండానది. కరీంనగర్ వైప్ బీఆర్ఎస్ వైపే కరీంనగర్ ఓటరు. మొత్తం పోలైన ఓట్లు 3514. బీఆర్ఎస్ కు వచ్చిన ఓట్లు 1423. బీజేపీకి వచ్చిన ఓట్లు 1123. కాంగ్రెస్ కు వచ్చినవి ఓట్లు 937. అస్తం ఎమ్మెల్యేలున్న సెగ్మెంట్ లోను 3వ స్థానంలో కాంగ్రెస్, మంత్రి పొన్నం ఇలాకలోను వెనుకంజ. జర సిగ్గువేటట్టున్నది రేవంత్ రెడ్డి గారు. అసలు బలం మీ వాపు బయటపడేటట్టున్నది, మీ బలం కాదు మీ వాపు బయటపడేటట్టున్నది. మొత్తానికి కరీంనగర్ ప్రజలు మరొక్కసారి అద్భుతమైన తీర్పు దిశగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఒక ఉద్యమ పోరాట యోధుడు అదే బోయినపల్లి వినోద్ కుమార్ వైపు ప్రజలు నిలుస్తున్నట్టు, ఓటర్లు ఆలోచిస్తున్నట్టు కూడా ఇక న్యూజిలాండ్ మాక్ పోల్ సర్వేలో వెల్లడైంది. 100% ప్రజలు ఆలోచన ప్రస్తుతం అట్లనే ఉన్నది. బీజేపీ కూడా వచ్చినా తని తరిమేద్దాం అనుకుంటాను, కాంగ్రెస్ కూడా వచ్చినా తని తరిమేద్దాం అనుకుంటాను. ఇప్పుడు మాట్లాడు రేవంత్ రెడ్డి, ఏమంటాను? నీ ప్రభుత్వాన్ని ఎవరు పడగొట్టబోతుండు? ఇగో బీజేపీ మీకంటే ఎక్కువ ఓట్లు వస్తాయి. ఇక్కడ మాక్ పోల్ సర్వేలోనే మీకంటే ఎక్కువ ఓట్లు వస్తాయి. దీన్ని బట్టి మీకు థ్రెట్ ఎవరితోటి ఉన్నది? బీఆర్ఎస్ తోటి లేదు మీకు థ్రెట్. మళ్ళా బీజేపీ వచ్చింది అంతే. ఇక నీ ముడ్డి కింద అగడ తలిగినట్టే, నీ సీటు ఊసిపోయినట్టే. మొత్తానికైతే కరీంనగర్ ప్రజలు ఒక అద్భుతమైన తీర్పు దిశగా ఆలోచిస్తాను. మీరు అట్లనే ఆలోచించండి. 12 సీట్లు బీఆర్ఎస్ కట్టబెట్టండి. ఏం జరుగుతుందో మీరే చూడు. తర్వాత 12 సీట్లు ఇచ్చిన తెలంగాణ ప్రజలకు న్యాయం జరగకపోతే చిలక ప్రవీణ్ ఇక్కడనే ఉంటాడు. మీరు ఏ ముఖం పెట్టుకొని చెప్తాను నువ్వు ఇవి ముచ్చట్లు? నేను మళ్ళీ అసలు కాదు. 12 సీట్లు ఇర్రి, ఏం జరుగుతుందో చూడుర్రి. నేను నా నోటితో చెప్పను. ఇప్పుడు 12 సీట్లు ఇస్తే ప్రజల మళ్ళా నవ్వుకునేటట్టు ఉంటుంది, మళ్ళా వ్యవసాయం నీళ్ళు అందుతాయి, మళ్ళా కరెంట్ 24 గంటలు ఉంటుంది, మళ్ళా రాష్ట్రంలో ఇలాంటి దాడులు ఆగుతాయి, అన్ని సిట్ రైట్ అవుతాయి. ఒకవేళ 12 సీట్లు ఇచ్చిన మారకపోతే 100% నేను వార్తలు చదవనే. ఇక వార్తలు చదవను అసలే నేను. అరే మల్లిగాని లెక్క కాదు, ఊరికే 10 సార్లు మాట మారడం, రేవంత్ రెడ్డి లెక్క మాట మారడం కాదు. 12 సీట్లు బీఆర్ఎస్ కట్టబెట్టని నేను వార్తలుగా, మీరు నేను అన్నది జరగకపోతే వార్తలు చదవను. మాట అంటే మాటే. ఇక